విశాఖ నగర పరిధిలో ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దళారులకు కాసుల పంట పండిస్తోంది. అర్హులైన వారికి కన్వేయన్స్ డీడ్ తో పట్టాలు అందజేస్తుంది. ఇప్పటికే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆక్రమణదారుల నుంచి బయోమెట్రిక్ తో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డం పడిన చందంగా తయారైంది లబ్ధిదారుల పరిస్థితి. రిజిస్ట్రేషన్ కి కేవలం రూపాయి స్టాంప్ డ్యూటీ కింద 500 చెల్లిస్తే సరిపోతుంది. కానీ పలు ప్రాంతాల్లో కొందరు దళారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం కలకలం రేపుతోంది. గాజువాకలో ఒక వార్డు నాయకుడు ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ కోసం ఒక అధికారి పేరు చెప్పి ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. మధురవాడలో ఒకచోట నేత డబ్బులివ్వకపోతే పట్టా ఎప్పుడొస్తుందో తెలియదు. తహసీల్దార్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బెదిరిస్తున్నాడని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో స్థలం క్రమబద్ధీకరణకు ఓ లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్నారు. సరైన ఆధారాలు లేవని రెవెన్యూ సిబ్బంది పలుమార్లు తిప్పించారు. డబ్బులు చేతిలో పడితే కొన్ని రోజుల్లోనే పని పూర్తి చేశారు. కొందరు నాయకులు, మధ్యవర్తులు రెవెన్యూ సిబ్బంది తెర వెనుక కథ నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో పట్టాకు దళారులు 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేసి అందులో రాజకీయ నేతలు, రెవెన్యూ సిబ్బందికి వాటాలు పంచుతున్నారని సమాచారం. విశాఖలో సుమారుగా 50,000 మందికి పైగా లబ్ధిదారులున్నారని అంచనా. జిల్లాలోని భీమిలి, విశాఖ డివిజన్ల పరిధిలో సెప్టెంబర్ 15 వరకు 4,200 దరఖాస్తులు వచ్చాయి. అందులో 2,073 దరఖాస్తులను ఆమోదించారు. అలాగే 723 దరఖాస్తులను అర్హత లేని కారణంగా తిరస్కరించారు. మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలన పేరుతో ఇలా చేస్తున్నారని, అడిగినంత సొమ్ము చేతిలో పెట్టిన వెంటనే ఆమోదం తెలుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పిఎంపాలెం, కొమ్మాది, హనుమంతవాక, ఆరిలోవా, గోపాలపట్నం, సీతమ్మధార, మాధవధార ప్రాంతాల్లో ఈ దందా జరుగుతోందని సమాచారం. 2019 అక్టోబర్ 15కి ముందున్న 150 గజాల్లోపు నిర్మాణాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తున్నారు. ఆర్ఓ విశాఖపట్నం పరిధిలో సుమారుగా 20,000 రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇచ్చిన సమాచారం ప్రకారం ఉందండి. మాకు సుమారుగా మా పరిధిలో ఇప్పుడు గోపాలపట్నం తహసీల్దార్ ఆఫీసు మరియు విశాఖపట్నం రూరల్ ఆఫీసు, ఈ 2 ఆఫీసుల నుంచి మొత్తం 20,000 డాక్యుమెంట్లు చేయాలని మాకు గవర్నమెంట్ దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా సుమారుగా ప్రతిరోజు కూడా 70 నుంచి 80 డాక్యుమెంట్లు ప్రతిరోజు ఈ రీకన్వీనియన్స్ డీడ్స్ అనేవి జీవో నెంబర్ 296 ప్రకారంగా ప్రతిరోజు చేస్తున్నాము. వచ్చిన ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మేము ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇందులో 100 గజాల నుంచి 150 గజాల వరకు క్రమబద్ధీకరణ జరిగి వాళ్ళకి గతంలో పట్టాలు ఇచ్చున్నారు. ఎవరికైతే ఈ పట్టాలు ఇచ్చున్నారో వారికి మాత్రమే కన్వీనియన్స్ డీడ్స్ గా రిజిస్ట్రేషన్ చేసి రెగ్యులర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ ఫీజు అని ఏమీ లేదు. యూజర్ ఛార్జ్ మాత్రం 500 రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నారు అంతే. ఇప్పుడు వరకు గత నెల 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. ఇప్పుడు వరకు ఈ 2 మండలాలు కలిపి మనకు 1182 డాక్యుమెంట్లు ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేసాం. 1182 అది లోకల్గా ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళు ఇస్తారు. మేము రిజిస్ట్రేషన్ చేసి కన్సెంట్ విఆర్ఓ ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళు జేసీ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు వారి ప్రజాప్రతినిధుల సమక్షంలో పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మాది ఏ రోజు ఆ రోజు అయిపోతుంది. ఏ రోజు ఆ రోజు చేసేసి మేము స్కాన్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళు ప్రజాప్రతినిధుల టైం బట్టి, వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఆ ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ అనేది క్వశ్చన్ లేదు. గవర్నమెంటే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. గవర్నమెంట్ తరఫున విఆర్ఓలు వస్తున్నారు. వాళ్ళే డాక్యుమెంట్ డేటా ఎంట్రీ చేసుకుంటారు. వాళ్ళే వచ్చి మా సిస్టంలో ఇచ్చాము, వాళ్ళకి అకామిడేట్ చేసాము, వాళ్ళే అన్నీ చేసుకొని వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ దళారు వ్యవస్థ అనేది ఎక్కడ క్వశ్చనే లేదు. మాకు టైం 45 రోజులు ఇచ్చారు కానీ సరిపోదు, చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 2-3 నెలల పైనే పడుతుంది.